పాస్‌పోర్ట్ కలిగిన భారతీయులకు విమానాశ్రయాలలో వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తోంది యూఏఈ. భారతీయ పౌరులకు ఇప్పటికే పలు దేశాలు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే అసలు వీసా ఆన్ అరైవల్ అంటే ఏమిటి? వీసా ఫ్రీ దేశాలతో పోలిస్తే ఇదెలా భిన్నమైనది అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. వీసా ఆన్ అరైవల్ దేశాలకు వెళ్ళినప్పుడు మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలేమిటనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. మీరు వెళ్ళాలనుకుంటున్న దేశం వీసా ఆన్ అరైవల్ సదుపాయం కల్పిస్తుంటే మీరు ముందస్తుగా వీసా తీసుకోకుండానే ఆ దేశానికి వెళ్ళిపోవచ్చు. ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడి విమానాశ్రయాలు లేదా నౌకాశ్రయాలలోనే వీసాను పొందవచ్చు. ఆకస్మిక విదేశీ ప్రయాణాలకు లేదా ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. మీరు ఆ దేశంలో ల్యాండ్ అయ్యాక విమానాశ్రయాలలో ఉండే వీసా ఆన్ అరైవల్ కౌంటర్ వద్దకు వెళ్ళి మీ డాక్యుమెంట్లను చూపించి వీసాను తీసుకోవచ్చు. ఒకవేళ మీరు చూపించిన డాక్యుమెంట్లలో ఏమైనా లోపాలుంటే మీ వీసా తిరస్కరణకు గురవుతుంది. వీసా జారీ ప్రక్రియను సులభతరం చేసేందుకు కొన్ని దేశాలు ఈ సదుపాయం కల్పిస్తున్నాయి. అయితే వీసా ఆన్ అరైవల్ అనేది శాశ్వత వీసా కాదు. అంటే ఈ వీసాతో ఆ దేశంలో శాశ్వతంగా నివాసం ఉండలేరు. వీసా ఫ్రీ కంట్రీ అంటే వీసా లేకుండా మీరు ఒక దేశాన్ని సందర్శించడం అన్నమాట. మీ దగ్గర పాస్‌పోర్ట్, అవసరమైన డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుంది. వీసా ఫ్రీ కంట్రీలలో కూడా కొంతకాలం మాత్రమే ఉండటానికి వీలుంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ఏ ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. వీసా ఆన్ అరైవల్ నిబంధనలు ఒక్కో దేశానికి ఒక్కో విధంగా ఉంటాయి. కానీ కింద పేర్కొన్న అంశాలను మాత్రం తప్పనిసరిగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. వీసా ఆన్ అరైవల్ అనేది చాలా మంచి సౌకర్యమని, కానీ వీలైతే ముందుగానే మీరు వీసాను పొందేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. వీసా రహిత ప్రయాణాలకు సంబంధించి 2024 జాబితాలో 6 దేశాలు ముందంజలో నిలిచాయి. వాటిలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ ఉన్నాయి. ఈ దేశాలకు చెందిన పాస్‌పోర్టుదారులు వీసాలు లేకుండా 194 దేశాలకు ప్రయాణించవచ్చు. భారత్ ఈ జాబితాలో 83వ ర్యాంకును సంపాదించుకుంది. ఈ జాబితా ప్రకారం భారతీయ పాస్‌పోర్టుదారులు వీసా లేకుండా 58 దేశాలకు వెళ్ళొచ్చు.